లీడ్ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు జన్మదిన వేడుకలు యానాం ఎర్ర గార్డెన్లో గల మల్లాడి కృష్ణారావు ఇంటి వద్ద అభిమానులు కోలాహలంగా జరిపారు. యానాం చుట్టుపక్కల ప్రాంతాల నుండి నాయకులు, మల్లాడి అభిమానులు యానాంకు భారీగా తరలివచ్చారు. భారీ పూలమాలలు, బొకేలు, సాలువాలు, భారీ కేకులను ఆయనచే కట్ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు జన్మదిన వేడుకలు యానాం ఎర్ర గార్డెన్లో గల మల్లాడి కృష్ణారావు ఇంటి వద్ద అభిమానులు కోలాహలంగా జరిపారు. యానాం చుట్టుపక్కల ప్రాంతాల నుండి నాయకులు, మల్లాడి అభిమానులు యానాంకు భారీగా తరలివచ్చారు. భారీ పూలమాలలు, బొకేలు, సాలువాలు, భారీ కేకులను ఆయనచే కట్ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అటువంటి సంస్థలు సేవా కార్యక్రమాలు మరిన్ని రోజుల్లో ఇంకా చూసుకున్నాం తప్ప అది రావడానికి నాయకులారా మల్లాడి కృష్ణారావు ఆదర్శం అనుకుంటే మీరు నిజంగా ఈవేళ మల్లాడి కృష్ణారావు లాగే ముందుకు వెళ్ళాలని అనుకుంటే సేవతోటి వెళ్ళండి. డబ్బుతోటి రాజకీయం ఇది పర్మనెంట్ అని చెప్పేసి అనుకోకండి. ఒక్కసారి మాత్రమే ఫ్లూక్ లో వచ్చింది గాలి, ఒక్కొక్కసారి మన సులుగుణం తిప్పుతాది, తిప్పినప్పుడు నష్టం వస్తుంది, మళ్ళీ దాంతో అది కొట్టుకుపోతుంది. ఇక్కడ చెడ్డగా ఉన్న వాళ్ళు, చెడ్డ చేసి వద్దామనుకున్న వాళ్ళు వాళ్ళు పంపిస్తారు తప్ప అక్కడ కానీ నేను రాజకీయం చేయలేకపోయింటే రాజకీయాలకి నేను వెనకంజ వేస్తాను, రాజకీయాల నుంచి వైదొలుగుతానే తప్ప మీరు ఆ దృష్టిలో పెట్టుకుని తప్ప నా మీద ప్రతి మీటింగ్ లో కూడా మీరు ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నారు. నాకు ఇంకా రాబోయే రోజుల్లో అక్టోబర్ 1వ తారీఖు మీటింగ్ ఉంది, డిసెంబర్ 27వ తారీఖు మీటింగ్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళా జనవరి 26 తర్వాత మీటింగ్ ఉంటాయి. ఆ మీటింగ్ వచ్చేటప్పటికే రాజకీయం ఏంటి, మన వర్గం ఏంటి, మల్లాడి కృష్ణారావు నమ్ముకున్న ప్రజలకి రాబోయే రోజుల్లో ఏం చేయగలుగుతాం అన్న విషయాన్ని చెప్పగలుగుతాం తప్ప మీరు ఎన్నిసార్లు మాట్లాడినా నా మీద ప్రేమతోటి మీరు అనేకమైన సందర్భాల్లో ఒక టెన్షన్ ఉదిరిపోతారు, ఒక టెన్షన్ ఉదిరిపోద్ది. గురువు గారు ఎస్ అని అంటే దాని తర్వాత మనం ముందుకెళ్ళిపోతాం, అవతల పారిపోతారు అని చెప్పేసి మీరు ఉన్నారు. కానీ నా రాజకీయం యానం గతంలో అయితే యానం తోటి ముడిపడి ఉంది, ఇప్పుడు యానం తోటి కాదు. పాండిచేరి కేంద్ర పాలకత్వంలో నన్ను నమ్ముకున్న నాయకులు కానీ నమ్ముకున్న ప్రజలు కానీ మొన్నే మీటింగ్ అయింది. ఆ మీటింగ్ లో కూడా వాళ్ళకి చెప్పుకున్నాను, ఇంకా 3 నెలలు 4 నెలల టైం తీసుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ఊరికి ఏ విధంగా ఉపయోగపడతాదో, ఏ ప్రభుత్వం అయితే ఉపయోగపడతాదో, ఏ విధంగా అయితే మన పేర్లను ముందుకు వెళ్ళగలమో అన్నది చూసి మనం వెళ్దాం, అడిగేద్దాం. నా మీద టెన్షన్స్ మీరు తీసుకురావద్దు, నా మీద ఒత్తిడి మీరు తీసుకురావద్దు. రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది. మీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో ఉంది. మీ తగ్గట్టుగా పనిచేయడానికి నేను ఉన్నాను. నేను చెప్తే మీరు వినడానికి గతంలో కాకుండా తప్పు చేయకుండా డబ్బుకు అమ్ముడైపోకుండా ఉండడానికి మీరు రెడీగా ఉండండి. మీ జీవితాన్ని మళ్ళా ఎక్కడైతే ఈ 5 సంవత్సరాల్లో తప్పు జరిగిందో, ఈ ఊరికి 5 సంవత్సరాల్లో ఎక్కడ ఎనకబడిందో, ఎక్కడైతే చెడ్డ జరుగుతుందో ఆ చెడ్డని తీసేయడానికి, తప్పు జరిగిందని సరి చేసుకోవడానికి, మన ఊరిని ముందుకు తీసుకెళ్ళడానికి నా నిర్ణయాలు ఉంటాయని, మిమ్మల్ని అందరినీ కూడా గౌరవిస్తానని మరొకసారి మీ అందరికీ మనం చేసుకుంటూ రామదాసు రాసిన కీర్తన గురించి విన్నాం. ఈనాడు మల్లాడి కృష్ణారావు గారి అభిమాన సంఘం ఆయన మీద ఉన్న అభిమానంతో రాసిన ఈ శత గీతాల మాలిక ఈ రోజుతో పూర్తయితే ఆ 100వ పాటని ఇంత సభాముఖంగా ఆవిష్కరిస్తున్నారు. శత గీతాలు పూర్తి చేసిన ఈ తరలి రావటం ఒక ఎత్తు అయితే, చిన్నారులు అలంకరించుకొని ఉదయం నుంచి ఆ పక్కన కూర్చున్నారు. వారి అభిమానాన్ని సైతం చక్కని డాన్స్ మల్లాడి గారికి మరి వేద మంత్రాలతో ఓం శాంతి 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 శతమానం భవతి శతాయ
హలో చెప్పండి. ఏమే లక్ష్మి, ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకుని ఆయన కలిశారు. ఇకపై అన్ని మనకు మంచి రోజులే అండి. యానంలో ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా వచ్చేది ఈ ఇంటికి. ఇది ఆల్ ద బెస్ట్. Cricket winners, Yanam Bypass team, 30,000 rupees cash prize. Next, ball bat. Young players ni encourage చేయాలనే ఉద్దేశం ఉంది. వారికి ఈ యొక్క కిట్స్ కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా స్వామివారి ఆలయం వద్ద 18 మెట్లతో ఉన్న దేవతామూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పడిపూజ నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంచిపెట్టారు.
వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ముమ్మిడివరం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద టానేలంక పంచాయతీ పరిధి వడ్డిగూడెం గ్రామస్తులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ముమ్మిడివరం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద టానేలంక పంచాయతీ పరిధి వడ్డిగూడెం గ్రామస్తులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. గత సంవత్సర కాలంగా తమ గ్రామంలో విద్యుత్ సరఫరా సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, లో వోల్టేజ్ సమస్య, విద్యుత్ సిబ్బంది సరిగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యలు తీసుకువెళ్లినా స్పందన లేదని వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఐదు గ్రామాలకి లైన్ మ్యాన్ లేడు, మాకు వెంటనే లైన్ మ్యాన్ కావాలి, మాకు వెంటనే లైన్ మ్యాన్ కావాలి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, విద్యుత్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. కాకినాడ జిల్లా జగ్గంపేట ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ గౌజ్ మొయిద్దీన్ ముస్లిం సోదరులు శుక్రవారం ఘనంగా సత్కరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ గౌజ్ మొయిద్దీన్ ముస్లిం సోదరులు శుక్రవారం ఘనంగా సత్కరించారు. జగ్గంపేటలోని సునీ జామియా మసీదులో జరిగిన జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ రఘునాథరావు చేతుల మీదుగా ముస్లిం సోదరులతో కలిసి బీఎస్ఎఫ్ జవాన్ గౌజ్ మొయిద్దీన్ ను సత్కరించారు. ముస్లిం సోదరులందరికీ ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. కోనసీమ జిల్లా పి గన్నవరం ఆయనవిల్లి తహసీల్దార్పై హత్యాయత్నం. ఆయనవిల్లి తహసీల్దారు నాగలక్ష్మమ్మపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కోనసీమ జిల్లా పి గన్నవరం ఆయనవిల్లి తహసీల్దార్పై హత్యాయత్నం. ఆయనవిల్లి తహసీల్దారు నాగలక్ష్మమ్మపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయనవిల్లి మండలం జోగిరాజపాలెంకు చెందిన మీసాల సత్యనారాయణ మధ్యాహ్నం ఆయనవిల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి విధి నిర్వహణలో ఉన్న తహసీల్దార్ నాగలక్ష్మమ్మపై కత్తితో దాడికి పాల్పడగా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు. నాగలక్ష్మమ్మ స్వల్ప గాయాలతో బయటపడగా నిందితుడిని అయినవిల్లి ఎస్ఐ శ్రీహరికోటి శాస్త్రి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దెబ్బ తీసుకుంటాం ఒకసారి తీసుకుంటాం సీకి దెబ్బలు ఎందుకంటే అది తీసుకుంటాం. వచ్చేసి మనల్ని ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. అంటే మాకైతే నాకు 10 ఎకరాలు 6 ఎకరాలు మంచిగా 3 ఏరియాలు అది మాకు ఆన్లైన్ చేయాలి, ఇలా తిరుగుతూ ఉంటారు. నేను కూడా ఏం లేదు. అతను మెంటల్గా జైలుకి వెళ్ళి వచ్చాక మెంటల్గా డిస్టర్బ్ అయిపోయాడు. జైలుకి ఎందుకు వెళ్ళాడని ఎంక్వైరీ చేసుకుంటే ఊరిని మట్టి చేసేవాడు. అది మీకే తెలియదు. అలా జైల్లో ఉండొచ్చు. పాపం అలా సైకలాజికల్ డిస్టర్బ్ చేస్తారు. ఇప్పుడు ఈరోజు సడన్గా మనకి జిల్లా పెద్దాపురం సామర్లకోట కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో యోగాంధ్ర 2025 ఈ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి వర్యులు పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు, అధికారులు, జాయింట్ కలెక్టర్తో సహా కూటమి నాయకులు పాల్గొన్నారు. జిల్లా పెద్దాపురం సామర్లకోట కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో యోగాంధ్ర 2025 ఈ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి వర్యులు పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు, అధికారులు, జాయింట్ కలెక్టర్తో సహా కూటమి నాయకులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చక్కటి ప్రార్థనతో మనం స్టాప్ చేసుకున్నాం. ఇప్పుడు అందరూ కూడా లేచి నుంచుంటే ఎదరై తీసుకొద్దాం. స్లోలీ అండ్ గ్రాడ్యువల్. హై బీపీ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇది చేయకూడదు. మెడని మెల్లిగా వెనక్కి లాగి సెంటర్కి తీసుకురండి. మళ్ళీ వెనక్కి లాగండి. మళ్ళీ వెనక్కి వంచండి. మెల్లిగా వెనక్కి తీసుకొద్దాం. మళ్ళీ సెంటర్.
మళ్ళీ ఒక్కసారి వెనక్కి, అన్నీ ఒక 3 సార్లు చేద్దాం. మళ్ళీ సెంటర్ అంటే మెడని, మెల్లిగా సెంటర్, మెల్లిగా ఎదరికి ఆంచండి, మెల్లిగా సెంటర్, మెల్లిగా ఎదరికి ఆంచండి, సెంటర్. ఇప్పుడు మెడని మనం కుడివైపు ఇలా ఉంచుతాం, ఎంత వీలుంటే అంత కుడివైపు, అంటే వీఆర్ ప్రిపేరింగ్ నెక్ అని ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కుడివైపు ఉంచండి మెల్లిగా, మెడని కుడివైపు. ఎంత మీ శరీరం ఎంత సహకరిస్తే అంతే చేయండి, దయచేసి ఇబ్బంది పడి ఎవరు చేయకూడదు. సెంటర్ అండ్ లెఫ్ట్, సెంటర్ అండ్ డౌన్. గుడ్, దట్స్ గుడ్. ఇప్పుడు షోల్డర్ రొటేషన్ చేస్తాం. ఇప్పుడు వీళ్ళు చేస్తుంటారు చూడండి. చేతులు చాపండి, ఆ చేతుల్ని భుజాల దగ్గర పెట్టుకోండి. 3 సార్లు రైట్ సైడ్ అలా షోల్డర్ని చూడండి. అంటే భుజాలను ఏం చేస్తున్నాం అంటే పైకి కిందకి 3 సార్లు తీసుకెళ్తాం. 3 సార్లు క్లాక్ వైజ్ అండ్ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్. అక్కడ రక్త ప్రసరణ జరగడానికి మనకు అవకాశం ఉంటుంది. చేయండి, ఇబ్బంది ఉన్న వాళ్ళు చేయండి. రిలాక్స్, దాట్స్ గుడ్. నౌ విల్ డు ద సిట్టింగ్ పోస్టర్స్, అంటే చైర్లో కూర్చున్నట్టుగానే. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. అండ్ రిలాక్స్ అండ్ ఆపోజిట్ సైడ్, మళ్ళీ ఆపోజిట్. రైట్, రిలాక్స్, స్టాండ్ అప్. ఇది చాలా నచ్చినట్టు ఇంకోసారి చేద్దాం, సరేనా? అందరి మొహంలో చాలా నవ్వు ఉంది. ఇంకోసారి చేద్దాం. కమాన్, పొజిషన్స్ అండ్ డౌన్. చక్కగా అలాగే ఉండండి. రైట్, స్టాండ్ అప్. వెరీ గుడ్, ఎక్సలెంట్. చూడండి, అర్ధ చక్ర అప్. మళ్ళీ మామూలు స్థితికి వచ్చేయండి. మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. స్లోగా డౌన్ అవ్వండి. 2 చేతుల మధ్య బుర్ర పడేస్తే చాలు, జాగ్రత్తగా. వెరీ గుడ్, రిలాక్స్, ఎక్సలెంట్. ఇప్పుడు చేసేది త్రికోణాసనం అండి. త్రికోణాసనం సయాటికా ప్రాబ్లం, తొడలకి ఇబ్బంది వచ్చిన వాళ్ళకి అన్నిటికీ చాలా మంది దగ్గరికి లాగి వెన్నుముక నిటారుగా పెట్టాలి. యోగా రూల్ ఏంటంటే వెన్నుముక ఎప్పుడూ నిటారుగా ఉండాలి. అది వీలుంటే మీరు అందరూ సీతాకోకల కింద తయారు చేయాలంటే గట్టిగా కాళ్ళు ఒప్పండి. ఎవరి కాళ్ళు నేలకు టచ్ అవుతుంది అది కరెక్ట్గా సీతాకోకగా తయారైనట్టు. ఇంకా తయారవ్వలేదన్నమాట. కాళ్ళు నేలకు టచ్ అయితే సీతాకోకగా ఇచ్చేసినట్టే. ఓకే, రిలాక్స్. ఇప్పుడు చూడండి, రన్నింగ్ పని చేయడానికి అవకాశం ఉండే ఆసనం, అందుకే దీన్ని డయాబెటిక్ ఆసనం అంటాం. ఎంత వీలుంటే అంత లాగండి. మీరు ఎంత చేస్తే అంత వచ్చేది ఇది. రిలాక్స్, వెరీ గుడ్. మెల్లిగా ఇప్పుడు యోగాలోకి ఎలా వెళ్ళామో రిలాక్స్ కూడా అలా అవ్వాలంటే మళ్ళీ తొడనాలు పట్టడం ఉంటుంది. ఆపోజిట్ లెగ్. ఏమంటే ఇప్పుడు కొంతమందికి ప్లేస్ వల్ల పడుకోలేకపోవచ్చు. పడుకునే ఆసనాలు జస్ట్ ఇక్కడ చూపెడతారు. చేయగలిగిన వాళ్ళు మాత్రమే చేద్దరు, కానీ మిగతా వాళ్ళు కంగారు పడకండి. చేసుకోండి. భుజంగాసనం చేస్తారు. చేతులు షోల్డర్ పక్కనే పెట్టి, కాళ్ళు దగ్గరికి పెట్టి, పొట్ట నేలకు టచ్ అవ్వాలి, బొడ్డు నేల మీద ఉండాలి. తమిళనాడులో వివిధ బ్యాంకుల్లో యువకులు అమాయక ప్రజల డబ్బుకు ఆశ చూపి వివిధ బ్యాంకుల్లో అకౌంట్లను ప్రారంభించి 9 కోట్లు స్వాహా చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. కాకినాడలో వివిధ బ్యాంకుల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాకినాడలో కర్ణాటక బ్యాంకు, హెచ్డిఎఫ్సి, ఐడిబిఐ, చైతన్య, గోదావరి గ్రామీణ బ్యాంకుల్లో యువకులు అమాయక ప్రజలకు డబ్బు ఆశ చూపి 48 బ్యాంక్ అకౌంట్లను ప్రారంభించడం జరిగిందన్నారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు 5,000 రూపాయలు వారికి ఇచ్చి బ్యాంక్ అకౌంట్ ఏటీఎం తదితర వాటిని తీసుకుని బ్యాంకుల్లో మోసాలకు పాల్పడుతూ 9 కోట్ల రూపాయలు నగదు అక్రమ లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించడం జరిగిందన్నారు. కాకినాడకు చెందిన ప్రధాన న్యాయస్థుడు పుట్టారాం, నార్ని సతీష్ చంద్ర, దాసరి వీరవెంకట సత్యనారాయణ ప్రసాదులు బ్యాంకుల్లో అక్రమ లావాదేవీలు చేయడం జరిగిందన్నారు. పుట్టారాంలకు స్నేహితుల ద్వారా పరిచయమైన సతీష్ చంద్ర ప్రసాద్ ద్వారా వివిధ బ్యాంకుల్లో అమాయకుల చేత అకౌంట్ ఓపెన్ చేసి వారి అకౌంట్ల ద్వారా నగలు లావాదేవీలు చేయడం జరిగిందన్నారు.
ప్రధాన నిందితులు పుట్టారాం, ఉదయ్ కిరణ్ పరారీలో ఉన్నారని, సతీష్ చంద్ర ప్రసాద్లను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. రాష్ట్రంలోని కొత్త తరహాలో సైబర్ నేరానికి పాల్పడడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ మనీష్ దేవరాజ్, పాటిల్ ఏఎస్పీ భాస్కర్ రావు, సిఏ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందులో 30 వాడుతున్నారు, మళ్ళీ 20 కట్టేశారు. ఇట్లా మ్యాగ్నిట్యూడ్ ఇది జనరల్ సివిలియన్దే కదా, అందులో అంత ప్రాబ్లం లేదు. మీరే వెళ్ళారు అనుకున్నాను. మీరు ఒక ఆధార్ కార్డు ఇస్తారు. ట్రాన్సాక్షన్స్, మైన్యూట్ ట్రాన్సాక్షన్స్ ఫ్రమ్ వేరియస్ అకౌంట్స్ జరుగుతాయి. అందుకని ఇన్కమ్ 50 లక్షలు ఒక్కసారి అయితే ఇన్కమ్ ట్యాక్స్లో రెడ్ ఫ్లాగ్ అవుతుంది. అది కాకినాడ డిస్ట్రిక్ట్లో ఆఫ్ లైట్ అన్ని చోట్ల కూడా సైబర్ క్రైమ్ చాలా పెరిగిపోయింది. సైబర్ ఫ్రాడ్ పర్పెట్రేట్ చేయడం, ఈ మాస్క్రేడింగ్, ఫిషింగ్, ఫాల్స్ పర్సనేషన్, లేదంటే డిజిటల్ అరెస్ట్, ఇట్లాంటివన్నీ విపరీతంగా జరుగుతున్నాయి. ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో కాకినాడ డిస్ట్రిక్ట్లో విక్టిమ్స్నే చూసాం, కానీ మనం ఈ సైబర్ క్రైమ్ జరిగేటప్పుడు దెర్ ఇస్ ఎ మోడస్ ఆపరేట్. ఒకళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని ఆన్లైన్ బెదిరిస్తారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారు, మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయి, కొరియర్లో ఇట్లా ఏదైనా చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి బెదిరించి ఒక అకౌంట్లో డబ్బులు వేయించుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే ఎవరు బెదిరిస్తున్నారో వాళ్ళ అకౌంట్ అయి ఉండదు, వేరే ఎవరి చేతో అకౌంట్ ఓపెన్ చేయించి ఆ అకౌంట్లో డబ్బులు వేసి అవి ఇంకెక్కడో డ్రా చేస్తారు. ఇట్లాంటి కేసెస్ చాలా చూసాం మనం కాకినాడ డిస్ట్రిక్ట్లో. మన దగ్గర చాలా మంది విక్టిమ్స్ ఉన్నారు, కోట్లలో డబ్బులు పోగొట్టుకున్నారు. ఇట్లాంటి కేసెస్లో సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో అకౌంట్స్ ఆపరేట్ చేయడం, అట్లాంటి కేసు ఒకటి కాకినాడలో మన దృష్టికి రావడం జరిగింది. ఒక విక్టిమ్ ఆయన పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేసి ఆయన దగ్గర నుంచి కిట్ తీసేసుకున్నారు, ఓపెన్ చేయమన్నవాడు. కిట్ అంటే ఆ పాస్బుక్, ఏటీఎం కార్డు, సిమ్ కార్డు కూడా వాళ్ళే ఇచ్చారు. ఏ నెంబర్తో లింక్ అయ్యి అకౌంట్ ఓపెన్ చేయాలనేది ఒక సిమ్ కార్డు ఇచ్చి, ఈ నెంబర్తో పాటు మీ ఆధార్ కార్డు, మిగతా డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేసి పెట్టండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ కిట్ మేము తీసుకువెళ్ళిపోతాం, మీకు 5,000 రూపాయలు ఇస్తామని. దాని పాపం తెలియకుండా 5,000 రూపాయలు తీసుకున్నారు, అకౌంట్ అప్పచెప్పేసారు. ఆ తర్వాత కొద్ది రోజులు చూస్తే ఆ అకౌంట్ నుంచి 50 లక్షల రూపాయల వరకు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఎవరెవరో డబ్బులు వేసుకున్నారు, తీసుకున్నారు. ఈయన దగ్గర కార్డు లేదు, ఆ సిమ్ ఈయన దగ్గర లేదు, ఆయనకి మెసేజ్ రావడం లేదు. సో ఏం తెలియదు ఆయన మీదకి ఏమి రాలేదు. బట్ స్టిల్ వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరు ఓపెన్ చేయించారు, ఇట్లాంటివి మీకు ఎక్కడైనా జరుగుతున్నాయా అని వెరిఫై చేసి ఒక 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో 3 ముద్దాయిల్లోనూ 2 చెందిన ఆయన. వీళ్ళందరూ A1A2 కలిసి ఏం చేస్తారంటే అకౌంట్లు ఓపెన్ చేయిస్తారు. సివిలియన్స్కి ఇట్లా 5,000 రూపాయలు అట్లా ఆఫర్ చేసి ఒక సిమ్ కార్డ్ ఇచ్చి మీరు అకౌంట్ ఓపెన్ చేయండి, కిట్ మాకు ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఈ A1A2 నాని సతీష్ అట్లానే దాసరి సత్యనారాయణ ప్రసాద్ అనే వాళ్ళు వీళ్ళిద్దరూ ఓపెన్ చేయించి 3వ వ్యక్తికి తీసుకెళ్ళి కిట్లు అప్పచెప్తారు. ఈ A3 ఉదయ్ కిరణ్ అనే ఆయన కాకినాడలో ఉంటారు. ఈ A3 ఈ కిట్లన్నీ తీసుకొని వెళ్ళి పుట్టారాం అనే వ్యక్తికి పంపిస్తున్నారు. ఈ ఉదయ్ కిరణ్ గారికి ఏమో 30,000 రూపాయలు ఇస్తారు అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఫైనలీ పుట్టారాం ఈ సైబర్ ఫ్రాడ్ పర్పెట్రేట్ చేయించి వేరే చోట్ల నుంచి వీళ్ళకి కాంటాక్ట్ చేయించి ఆ కాంటాక్ట్ ద్వారా ఆ అకౌంట్లో డబ్బులు పడితే కిట్ ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. దీనిలో ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ అయిన దానిలో కింగ్ పిన్ ఇస్ పుట్టారాం. ఆయన ఇంతకుముందు 30 సంవత్సరాల క్రితం కాకినాడలో ఉండేవాళ్ళు సామర్లకోటలో. అక్కడి నుంచి బెంగళూరు షిఫ్ట్ అయ్యారు. కొద్ది రోజులు గోవాలో ఒక బెసినోలో పనిచేసి అక్కడ పరిచయాల ద్వారా దుబాయ్ వెళ్ళారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మండల కేంద్రమైన రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రజా దర్బార్ నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మండల కేంద్రమైన రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలు కొనియాడుతున్నారని అన్నారు.
సమస్యల పరిష్కారం అవుతున్నాయని, అర్జీదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారని, కూటమి ప్రభుత్వానికి మన్ననలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ రోజు క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో 80 వినతులను నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అందజేసినట్లు తెలిపారు. వీటి పరిష్కారం కోసం ఆయా శాలల అధికారులకు సదరు అర్జీలను అందజేయడంతో పాటుగా ఆన్లైన్లో కూడా నమోదు చేస్తామని ఎమ్మెల్యే సత్యానందరావు వెల్లడించారు. జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి గ్రామంలో వేణుగోపాల స్వామి దేవస్థానం భూములు 14 ఎకరాల భూమిని కొన్ని సంవత్సరాలుగా కొంతమంది నాయకులు చెప్పిన రైతులు తక్కువ కౌలుసిస్తూ చెల్లించేవారు. కుతుకుడు మిల్లి, వాకతప్ప, ఎండపల్లి రైతులు ఎన్నిసార్లు పబ్లిక్ వేలంపాట నిర్వహించాలని అధికారులకు ఫిర్యాదు చేసినా నాయకులు దాన్ని బహిరంగ వేలంపాట నిర్వహించకుండా నాయకులకు సంబంధించిన రైతులకు కేటాయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి గ్రామంలో వేణుగోపాల స్వామి దేవస్థానం భూములు 14 ఎకరాల భూమిని కొన్ని సంవత్సరాలుగా కొంతమంది నాయకులు చెప్పిన రైతులు తక్కువ కౌలుసిస్తూ చెల్లించేవారు. కుతుకుడు మిల్లి, వాకతప్ప, ఎండపల్లి రైతులు ఎన్నిసార్లు పబ్లిక్ వేలంపాట నిర్వహించాలని అధికారులకు ఫిర్యాదు చేసినా నాయకులు దాన్ని బహిరంగ వేలంపాట నిర్వహించకుండా నాయకులకు సంబంధించిన రైతులకు కేటాయించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ ఆదేశాలతో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో వేణుగోపాల స్వామి దేవస్థానం భూములను కొత్తపల్లిలో అధికారుల సమక్షంలో బహిరంగ వేలంపాట నిర్వహించగా గతంలో ఎన్నడూ లేని విధంగా 7,33,000 రూపాయల ఆదాయం వచ్చింది. రైతులు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మొత్తం 14 ఎకరాల 36 సెంట్లు భూమి 3 సంవత్సరాల కౌలుకు నిమిత్తం అనగా 2025-26 సంవత్సరం ప్రథమ పంట నుండి 2027-2028 సంవత్సరం తేడా పంట వరకు ఇది 4/6/2025 తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు 11:30 శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం ఆలయ ఆవరణలో జరుగుతున్న బహిరంగ వేలం సదరు బహిరంగ వేలంలో షరతులు. ఈ వేలం ముందు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల మంజూరు ఉత్తర్వులకు లోబడి సదరు దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారికి జరుపుకుంటున్నది. ఈ పాటలు దేవాదాయ శాఖ చట్టం 35 ప్రకారం రిలీజ్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ రూల్స్ 2003 అనుసరించి జరుపబడుతున్నది. నవంబర్ 2015లో విడుదలైన GOMS నంబర్ 425 రెవెన్యూ ఎండమెంట్స్ యాక్ట్ అనుసరించి ఈ వేలం జరుపబడుతున్నది. దేవస్థానంలో ఏ విధమైన బకాయిలు ఉన్నవారు కానీ దేవస్థానంతో ఇతర వేణుగోపాల స్వామి దేవస్థానం ఉప్పాడు కొత్తపల్లి టెంపుల్ ఈవోని మాట్లాడుతున్నాను. ఈ శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం ఈరోజు వేలంపాట నిర్వహించడం జరిగిందండి. స్వామివారి భూమి 14 ఎకరాల 32 సెంట్లకి ఓపెన్ ఆప్షన్ జరిగిందండి ఈరోజు గుడి దగ్గర. సో ఎప్పుడూ లేనంతగా గతంలో లేనంతగా ఈ పాట ఇప్పుడు వేలంపాట జరగడం జరిగిందండి. గత సంవత్సరం శిస్తు 2,25,000 అండి వెళ్ళిందండి. ఈ సంవత్సరం 7,33,000కి పాడడం జరిగిందండి. సో పాటలో 40 ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.